లోకరక్షకుడు ప్రభును స్తుతిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ చివరి ఆదివార ఆరాధన దినమందు మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నా. మనమందరం ఇలా ఉండడం దేవుని యొక్క మహాకృప. మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 21 దాకా చదువుకున్నాం. అందులో ప్రేమ అనే మాటలు ఉన్నాయి. ప్రేమ అనే మాట, ఈ ప్రేమ అనే మాట లేని ఇల్లు లేదు. ప్రేమ అనే మాట భార్యాభర్తల మధ్య ఉన్నది, అన్నదమ్ముల మధ్య ఉన్నది, అక్క చెల్లెండ్ల మధ్య ఉన్నది. ప్రేమ అనే మాట స్నేహితుల మధ్య ఉన్నది. ఈ ప్రేమ అనే మాట ఇరుగు పొరుగు వారి మధ్య ఉన్నది. అలాగుననే జీవము గల దేవుని యొద్ద కూడా ఈ మాట ఉన్నది. లోకములో పలు రీతిలుగా చెప్పుకున్నటువంటి వారందరి మధ్య, అంటే మనందరి మధ్య ప్రేమ అనే మాట ఉండినా ప్రభు యొక్క ప్రేమ, ప్రభు దగ్గర ఉన్నటువంటి ప్రేమ వేరు, లోకంలో ఉన్న ప్రేమ వేరు. లోకములో తాత్కాలికమైనటువంటి ప్రేమ, అవసరాన్ని బట్టి వాడుకునే ప్రేమ, అది అవసరాన్ని బట్టి వాడుకునే ప్రేమ. అవసరం తీరిపోయిన తర్వాత వదిలిపెట్టే ప్రేమ, స్వార్థముతో కూడిన ప్రేమ, సమయ సందర్భమును బట్టి చమత్కారముగా ప్రేమించే ప్రేమ. కానీ ప్రభు యొక్క ప్రేమ శాశ్వతమైనది. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ ప్రేమ ఏ కాలముండును? అది దేవుని ప్రేమ మాత్రమే. అది దేవుని ప్రేమ మాత్రమే. క్రీస్తు యేసు ప్రేమ ఎటువంటిదనంటే 2 కొరింథీ 5:14 చూడండి. 2 కొరింథీ 5:14 అందరూ తీసుకొని అందరూ కలిసి చదవండి. 2 కొరింథీ 5:14. ఎవరి ప్రేమ? మనుషుల ప్రేమ ఉంటే ఉండొచ్చు, లేక ఊడిపోవచ్చు. మనము మార్కు సువార్త 12వ అధ్యాయంలో కొన్ని వచనాలు ధ్యానం చేసినట్లయితే చూడండి. 33వ వచనం అందరూ చదవండి. మీరు తెలుగేనా మీరు చదువుకునేది? స్కూల్లో చదవండి. ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట ఉంది, ప్రేమ. ప్రేమ. ఈ స్థలంలో ఇంతమంది కూడుకోవడానికి గల కారణము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమనే. లోకము చెడిపోయినను, చెడు కార్యములు చేస్తూ ఉండనను, నాశనము కాకుండా రక్షణ పొందుటకు విశాల మార్గములో నుంచి ఇరుకు మార్గములోనికి వచ్చుటకు, జీవ మార్గములోనికి వచ్చుటకు దేవుని ప్రేమనే ఈ పొద్దుటి వరకు నిలిచి ఉంది లోకం.
ఇప్పటి వరకు ఈ లోకం నిలిచి ఉంది అని అంటే దేవుని ప్రేమనే, మనుషుల ప్రేమ కాదు. మానవుడు ప్రేమకు సరిపోయిన వాడు కాదు. మానవుడు సంపూర్ణుడు కాడు, సంపూర్ణంగా ప్రేమించలేడు. ఒకవేళ ఎవరైనా కాస్తో కూస్తో ప్రేమిస్తున్నారు అనంటే, ఆ ప్రేమను కలిగి ఉన్నారు అనంటే, అన్నిటిని ఓర్చుకుంటూ కూడా ముఖం మీద ఉమ్మివేసినా కూడా ప్రేమిస్తున్నారు అనంటే, అది క్రీస్తు ప్రేమను బట్టి మాత్రమే. ఆ ప్రేమ క్రీస్తు ప్రేమను మాత్రమే. ఆ 33వ వచనంలో మనం గమనించి చూసినప్పుడు 33వ వచనం ఎక్కడ ఎంత మంచి మాట ఉంది అని అంటే, ప్రియులారా బాగా గమనించండి, నేను చదువుతా చూడండి. పూర్ణ హృదయముతోనూ, మార్కు సువార్త 12:33, పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకడు తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు. గో నా వైపు, నన్ను నేను ద్వేషించుకోలేను, నిన్ను నీవు ద్వేషించుకోలేవు, ఎవరిని వాళ్ళు ద్వేషించుకోలేరు. నిన్ను నీవు ఎలాగూ ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని నువ్వు అలాగూ ప్రేమించాలి. క్రీస్తు ప్రేమ చెప్పే మాట, క్రీస్తు ప్రేమ చేయమని చెప్తున్న మాట. అది బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత మంచి మాట. తన పొరుగు వానిని, ఒకడు తన్నువలే, ఒకడు తన్నువలే, బాగా గుర్తుపెట్టుకోండి, ఒకడు తన్నువలే తన పొరుగువారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పాను. ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఒక వ్యక్తికి సంభాషణ జరుగుతూ ఉన్నది. ఆ జరిగిన విధానములో ఒకడు తనను వలె, ఒక అమ్మ తన్ను ఎట్లా ప్రేమించుకుంటుందో తోటి అక్కను తోటి అమ్మను అలాగూ ప్రేమించాలి. నిన్ను నీవు ఎలాగూ ప్రేమించుకుంటున్నావో, ఇప్పుడు నాకు 2 చేతులు ఉన్నాయి, ఈ కుడి చేయిని నేను ద్వేషించలేను. ఇది ఎంత బాగన్నా ఉండని, ఏం పుండన్నా ఉండని, ఏదైనా ఉండని నేను ద్వేషించను. ఒకవేళ ఎడమ చేయి కూడా చూచుటకు వికారంగా ఉండని, భయంకరమైన కురుపులతో ఉండని నేను దీన్ని ద్వేషించలేను. కానీ నువ్వు ద్వేషిస్తావు, దీన్ని చూడంగానే అసహ్యపడతావు, లేక చూడవు, అంత భయంకరంగా ఉంటుంది. కానీ ఎవరి చేతులైతే అసహ్యంగా ఉంటాయో అతడు మాత్రం ఆ చేతులను ప్రేమిస్తాడు కానీ ద్వేషించడు. నిజమేనా? అర్థమైందా? ఇప్పుడు నా చెయ్యి కురుపులతో నిండింది. కురుపులు అంటే చాలా భయంకరమైన రూపంతో ఉంటాయి అవి. కానీ నేను చూస్తూ కూడా దీన్ని మోసుకొని తిరగాల్సిందే. ద్వేషించడానికి వీలు. ఒకడు తన్ను ఎట్లా ప్రేమించుకుంటున్నాడో ఎదుటి వారిని అలాగూ ప్రేమించాలి. 33వ వచనములో 2వ లైన్ చివరన ఒకడు అనే మాట కనపడుతుంది చూడండి. ఒకడు అనే మాట 33వ వచనములో, మార్కు సువార్త 12:33వ వచనంలో, ఉండు అందరికీ అది పట్టిస్తా. ఒకడు తన్నువలే అనే మాటను మీరు గుర్తుపెట్టుకోవాలి. రటమన్న చదువు. ఆగుదాం. గాస్పుల్ మినిస్ట్రీ అని, గాడ్ ఈజ్ ద లవ్, జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ అని ఇట్లా రకరకాల పేర్లతో బాగా వర్ణించి ఉంచుకుంటారు.
పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు పరిగెత్తద్దు, ఆగాలి. ప్రేమ, ఈ ప్రేమలో ఏముండకూడదు అని పేతురు భక్తుడు చెప్తున్నాడు అని అంటే చూడండి, మొదటి పేతురు భక్తుడు చెప్తున్న మాటను గమనించుదాం. అందరూ తీసుంచుకోండి. మొదటి పేతురు భక్తుడు చెప్తున్నటువంటి మాట 4, మొదటి పేతురు 4, 8వ వచనము. ఆగుదాం. క్రీస్తు ప్రేమను ఎవరైతే తెలుసుకుంటారో, యేసు క్రీస్తు యొక్క ప్రేమను ఎవరైతే గ్రహిస్తారో వారు తప్పులు గెలకరు, వెంటనే సమాధాన పడతారు. మనం ఇప్పుడే చదువుకున్నాం. ఒకరు చూడండి, 2 కొరింథీ 5:14 చూడి. 2 కొరింథీ గట్టిగా చదవాలి. ఆగు. 13:8, 1 కొరింథీ 13:8. గట్టిగా చదవాలి. పాప రాత్రి ఉన్నావా ఇంటికాడ? తల పైకెత్తు. ఏం అడుగుతున్నావు? నువ్వేం చదువుతున్నావు? రాత్రి ఇంటికాడ ఉన్నావా? మందిరానికి ఎందుకు రాలే? చదువుకున్న పిల్లలు అట్లా చేస్తే ఎట్లనే ఆరాం. వాళ్ళ టౌన్ అబ్బో ఏ మూలనో యాగేర్లనో ఉంది మా ఇల్లు, వాళ్ళు పొద్దున్నప్పుడు వచ్చినా పోయేకి ఇబ్బంది అని అంటే అది కూడా ఒప్పుకోవచ్చు. ఇంక సెటిల్ అవుతానేనా మీ ఇల్లు? దూరం పోయి కోచింగ్లు తీసుకుంటారండి. కొన్ని 100 మైళ్ళ దూరం పోయి 4 అడుగులు మందిరానికి రాకపోతే ఎట్లా? అంటే దేవుడు మిమ్మల్ని పుట్టియడమే తప్ప, పెంచడమే తప్ప, మీకు జ్ఞానం ఇవ్వడమే తప్ప. చదువు. ప్రేమ ఏ కాలముండును? శాశ్వత కాలము. ఇప్పటి వరకు ఏ ఊర్లోనైనా సంఘం ఉండని, ఏ టౌన్లోనైనా సంఘం ఉండని, ఇందులో ఫెయిల్ మార్కులే కానీ పాస్ మార్కులు లేవు. నేను నా దగ్గరికి ఒక యోగ్యమైన వ్యక్తి వచ్చాడు. చాలాసేపు మాట్లాడాము. నన్ను ఒక ప్రశ్న అడిగాడు. సార్, మీరు ఎన్నిసార్లు చదివినారు బైబిలు అని. విమలమ్మ, కింద పడిపోతావా చేయి? ఒకవేళ ఆనుకుంటే ఆనందమ్మ నువ్వు అట్లా ఇటు తిరిగా ఇట్లా ఒక పారి మీరు చెప్తున్నారు. పాప ఇటు తిరుగు, నేను వచ్చి చూపించాలనా? మళ్ళీ తిరుగు, సరిగ్గా తిరుగు. ఎంత ఆమెకు అనుకో, ఆమెకు అనుకోమ్మా. ఆసుపత్రిలో బెడ్షీట్ నడుములు లేని వాళ్ళకి ఇట్లా పెడతారు కదా, ఆమెకు అనుకో. ఏమన్నా అర్థం ఉందా మీకు? అందుకొరకే ఫలభరితమైన జీవితం మనకు ఉండదు. బైబిల్ ఎన్నిసార్లు చదివినావు అని అది తప్పు పట్టడానికి కాదు, మేము సహృదయంగానే ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. నేను చెప్పాను, పోనీలే నేనే అడుగుతా అదే ప్రశ్న మిమ్మల్ని, పెద్దోళ్ళని అడుగుతా. నేను ఎన్నిసార్లు చదివి ఉండొచ్చు బైబిల్? మీ 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 అనుభవానికి, మీ ఆలోచనకు నేను ఎన్నిసార్లు చదివి ఉండొచ్చు బైబిల్? నేను చెప్తా, ఒకే ఒకసారి. ఎన్నిసార్లు? కానీ బైబిల్ నలిగిపోయింది.
నేనైతే వేసుకోలేను, కానీ అది ఏదో పెద్ద టేపు ఇమ్మాని తెచ్చింటే కరిపి అంటే ఒకటేసారి బైండింగ్ చేసినట్టు చేసినాడు. ఇది కొద్దిగా వాడబడుతూ ఉంది. కొత్త బైబిల్ ఇప్పుడు ప్రారంభించాను, కానీ దీని మీద ఉన్న దృష్టి దాని మీదకి పోవడం లేదు. ఇది బాగా నలిగిపోయింది నా చేతిలో. ఇంట్లో ఇంకొక బైబిల్ ఉంది, నలిగిపోయింది. నేను చదివిందే ఒక్కసారి, ఎవరు అడిగినా చెప్తాను. ఇంకా 10 ఏళ్ళకి అడిగినా బతికింటే ఒక్కసారి అని చెప్తాను. ఇంకా మీరు అర్థం చేసుకోవాలా. అన్న 10 అన్నాడు, 15 అంటే కూడా మీరేమో ఒప్పుకోరా? 20 సార్లు చదివినానంటే కూడా ఒప్పుకుంటారు మీరు, కానీ నేను చదివింది ఒక్కసారే. నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను ఈ మాటనంటే, ప్రభువైన యేసు క్రీస్తుని అనుసరించుట లేదు అంటే నువ్వు 1000 సార్లు చదివినా ప్రయోజనం లేదు. ఎన్నిసార్లు చదివినా? 1000 సార్లు చదివినా. 50,000 రూపాయలు పెట్టి నేను కొన్నాను అంటే డబ్బుంటే కొనిండొచ్చు, కానీ ఒకవేళ ప్రేమతో కూడా కొనిండొచ్చు, కానీ క్రీస్తు యొక్క జీవితం, బలవంతమైన ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమ చూడండి మరొకసారి. 2 కొరింథీ 5:14. రాత్రి మందిరానికి పోవాలి, ఆ ప్రేమ నిన్ను ఒత్తిడి చేయాలి. క్రీస్తు యొక్క ప్రేమ. ఒకసారి మనము ఆదికాండంలోనికి గనక వెళ్ళినట్లయితే చూడండి, ఆదికాండము 18:19. ఆదికాండము 18 ఉండండి, తీసుకోండి, అందరు తీసుకొని. ఆదికాండము 18:19. ఎన్నో అధ్యాయము? చదువు. అది కాదు నాయన, 18వ అధ్యాయం చూడి. చదువు. 19:3 చదవండి. ఇంకోరు చదవండి అదే మాట. అది ఏ ప్రేమ అండి? అమ్మా, మందిరానికి రావడం గొప్ప సంగతి ఏం కాదు, నేను కూడా నిలబడి బోధించడం ఏం గొప్ప సంగతి కాదు. నిన్న నా ఎదుట ఆ ప్రశ్న అడిగినటువంటి ఆయనకు నా 60 ఏళ్ళ సర్వీసులో ఒకసారి చదివానని చెప్పడానికి నేను భయపడాలి కదా, లెక్కకి భయపడాలా లేదా? నాకెందుకు భయము? చదివిన మాటే చెప్పాను, ఒకే ఒకసారి. ప్రతి విషయాన్ని తరచి చూసే పాటికి మాపైపోతుంది. ఆదివారం వచ్చేస్తుంది, నెల అయిపోతుంది. మరలా చదవండి 19:3. కనుక అది శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ ఏమని చెప్తుంది అని అంటే గమనించండి. 2వ రాజుల గ్రంథము 8వ వచనం. 2వ రాజులు 4:8. 2వ రాజులు 4:8. ఇంకా ఒకరు చదవండి గట్టిగా. ఏమి చేశాను? ఎవరు ఆమె? శాశ్వతమైన ప్రేమను కలిగినది.
నా వైపు చూడండి. ఇశ్రాయేలీయులలో అనేక మంది విధవరాండ్లుండినను, ఇశ్రాయేలీయులలో వాగ్దాన నిబంధన ప్రజలు అనేకులుండినను, ఏలియా కరువు కాలంలో ఆమె దగ్గరికి పంపబడలేదు. సారెపతు అను ఒక ఊరిలో ఒక అన్యురాలు దగ్గరికి పంపబడ్డాడు. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఎంత గ్రేట్ అండి! ఒక అన్యురాలు ఒక ప్రవక్తను 3 సంవత్సరములు పోషించే అంత యోగ్యమైన విశ్వాసం ఉన్నది. చూడండి ఒకసారి మత్తయి సువార్త. లూకా సువార్త తీయండి. లూకా సువార్త 4వ అధ్యాయము. అందరూ తీయాలి దయచేసి, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టండి. 15, 25, 26. మరొకసారి చెప్తానమ్మా. లూకా సువార్త 4వ అధ్యాయము 25, 26 వచనం. చూడండి, మరొకరు చదవండి ఆ వచనం బాగా ఘాటుగా. అదే 25, 26. ఒక అన్యురాలు యొద్దకు 3 ఏండ్లండి, 6 నెలలు కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. 3 సంవత్సరములు ఆమెలో క్రీస్తు ప్రేమ ఉన్నది. అన్యురాలే క్రీస్తు ప్రేమ ఉన్నది. ఆ ఘనురాలు 2వ రాజులు 4:8 చదువుకున్నాం కదా. ఘనురాలు 2వ రాజులు 4:8. ఏమి చేశాను? ఆదికాండము 19:3 వచనం చదవండి. స్పీడ్గా మళ్ళాలి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు. 2వ కొరింథీ 5:14. నీలో క్రీస్తు ప్రేమ ఉన్నదా? నీలో క్రీస్తు ప్రేమ ఉన్నదా? యేసు క్రీస్తు ప్రేమ, లోకమును ప్రేమించిన దేవుని ప్రేమ ఉన్నదా? ఇంకొక మాట అండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీ ఇంకోరు చదవండి అదే మాట. ఏమిటికి మించిన ప్రేమ? యా ప్రేమ జ్ఞానమునకు మించినది? క్రీస్తు ప్రేమ. ఏం చేస్తావు? అలవాటు పెట్టుకో చదివేకి. ఆతురపడాలి, నేను చదవాలి అన్నట్టుగా.
అప్పుడు ఆసక్తి పెరుగుతుంది నీకు వాక్యం పట్ల. కనుక శాశ్వతమైన ప్రేమ బలులు అర్పించుట కంటే మరలా మనం ఎక్కడికి రావాలి తెలుసా? మార్కు సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. ఆగండి. కుండ నిండా నీళ్లున్నాయి, పోస్తే ఏమవుతాయి? గట్టిగా చెప్పాలి. కుండ నిండా నీళ్లున్నాయి, పోస్తే ఏమవుతాయి? సరిగా చెప్పలే మీరు. మరి అదే మాట సూటిగా చెప్పాలి. కుండ నిండా నీళ్లున్నాయి, పోస్తే ఏమవుతాయి? అది పాయింట్. అది పూర్ణము. మనలో ఆ ప్రేమ ఉండాలి. అక్కడ 1 పేతురు పత్రికలో చదువుకున్నాం. ఏ ప్రేమ, ఎటువంటి ప్రేమ అని చూడండి. ఆరాధన, అందరూ లేండి. ఆరాధన ఆత్మీయమైన, అందరూ గట్టిగా గట్టిగా వాయిస్ పెంచాలి. పరలోక పరిశుద్ధ యెహోవాకు మహనీయుడైన మహారాజుకు, పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన. గట్టిగా పాడాలి వచనం. ఆరాధన ఆత్మీయమైన ఆరాధన ఉన్నత లోకమందున సమీపించరాని తేజస్సున అత్యున్నత సింహాసనమందున ఆసీనుడైన అమరుడు, ఉన్నత లోకమందున సమీపించరాని తేజస్సున అత్యున్నత సింహాసనమందున ఆసీనుడైన అమరుడు, అదృశ్యుడు అనంతుడు అద్వితీయ దేవుడు, ప్రభావ మహిమ ఘనత పొంద యోగ్యుడగు యెహోవాకు, ప్రభావ మహిమ ఘనత పొంద యోగ్యుడగు యెహోవాకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన. 1 పేతురు 4:8 వచనం చదవండి మరి గట్టిగా. అన్నిటికంటే ముఖ్యముగా ప్రేమ అనేక దోషములను కప్పును. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ విషయంలో నా విషయంలో అదే పని చేసింది. కానీ మనం దిబ్బను గెలికినట్టు గెలుపుతాం. అది మాసేపోదు మన దగ్గర. ఎల్లప్పుడూ ఒకరి తప్పిదాలు నీ హృదయంలో అవి మండుతూనే ఉంటాయి. అందుకొరకే మిక్కుటమైన ప్రేమ నీకు నాకు అది దొరకట్లేదు. ఒకని ఎడల ఒకడు ఇప్పుడే చదువుకున్నాం. ఆదికాండం 19:3లో బలవంతము చేసెను గనక ఇంటిలోనికి వెళ్ళిరి.
రెండవ రాజులు 4:8 ఇప్పుడే చదువుకున్నాం. ఇక్కడ వచ్చినప్పుడంతా మా ఇంట్లోనికి భోజనానికి రావాలి, బలవంతము చేశాను. 2 కొరింథీ 5:14 క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఏమో యేసుక్రీస్తు సొంతం ఇళ్ళ దేవుడు అన్నట్టుగా, కలెక్టర్ పరిచయం అయినట్టుగా, లేకపోతే ఒక ఎస్పీ పరిచయం అయినట్టుగా, ఒక ఎస్ఐ పరిచయం అయినట్టుగా, ఇక యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇక పరిశుద్ధులం అని చెప్పేసి ఎవరిని మాట్లాడిచ్చేది లేదు. వాళ్ళ గుంపుల్లో ఒకటి వస్తే వాళ్ళ గుంపులతో మాట్లాడేది. ఎంత కుచితమైన బుద్ధిరానిది. అది శాశ్వతమైన ప్రేమ. 31:3 చూడండి, ఇర్మియా 31:3. ఇర్మియా 31:3 గట్టిగమ్మా. ఏమని? శాశ్వతమైన ప్రేమ, అది బలవంతమైన ప్రేమ, అది విడువని ప్రేమ, అది ఎడబాయని ప్రేమ, అది బంధువుల ప్రేమ కాదు, అది స్నేహితుల ప్రేమ కాదు, అది తల్లిదండ్రుల ప్రేమ కాదు, నీ కొరకు ప్రాణము పెట్టుటకు దిగి వచ్చిన ప్రేమ, నీ కొరకు తన్ను తాను సమర్పించుకున్న ప్రేమ, నీ కొరకు నరుడుగా పుట్టిన ప్రేమ, నీ కొరకు మానవునిగా పుట్టిన ప్రేమ. ఈ ప్రేమను గురించి నీకేమర్థమైంది? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల ఏమి చూపుచున్నాను? కృప చూపుచున్నాను. ఆ కృపయే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ శాశ్వతమైన ప్రేమయే యేసుక్రీస్తు ప్రేమ. అందుకొరకే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. 3:19 ఎఫెసీ 3:19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును. ఏ ప్రేమను తెలుసుకోవాలి? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఈ చాలామంది ఆరాధన వర్తమానాలు బహు చక్కగా అందిస్తారు. ఆ వర్తమానమును బట్టి స్థుతులు కూడా చెల్లిస్తారు. అక్కడక్కడ నాకు ఆ లేఖనాలను చూసి కూడా ఆ లేఖనము ఈ టైంలో ఏది ఉండాలి సెట్టు. నాకు తెలియదు, ఖైర్వాడిలో పరిచర్య చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక డ్రెస్సు జత అయింది నాకు. అడ్డపంచి అట్లాంటిదే, అంగి అట్లాంటిదే, గడియారము అట్లాంటిదే, గడియారం సైను అట్లాంటిదే, చెప్పులు కూడా అట్లాంటివే. నాకు తెలియదు ఇవన్నీ లైట్గా సరిపోయినాయి మ్యాచింగ్ అన్నట్టుగా. ఆ సంఘం లేకపోయిన తర్వాత వాక్యం అంతా చెప్పి రాత్రి కూర్చున్న తర్వాత అందరికీ ఆశ్చర్యం వేసింది. గడియారము అట్లాంటిదే, అంగి అట్లాంటిదే, అడ్డపంచ అట్లాంటిదే, చెప్పులు అట్లాంటివే. ఏం సారు ఎంత ఫ్యాషన్గా ఉన్నాడు అని అనబట్రి. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అన్నీ అదే కలరే అంటే వర్తమానం అదే, స్తుతులు కూడా ఏ వర్తమానం అందించారో అదే వాక్యమును బట్టి అట్లనే స్తుతించేది. ఇంకా ఏముండేది లేదు, అంత తుస్సే. పొరుగువాడిని ప్రేమించేది లేదు, శాశ్వతమైన ప్రేమ లేదు. ఇది మాత్రం సెట్టింగ్. నాకు కదా గడియారం సరిపోయినట్ల, అంగి సరిపోయినట్ల, అటు పంచి సరిపోయినట్టుగా, చెప్పులు సరిపోయినట్టుగా నా మ్యాచింగ్ లాగా నీ మ్యాచింగ్ ఉంది. ఎవరిని బతికిస్తుంది అది? చిలక పలుకులు పలుకుతావా? జ్ఞానమునకు మించిన ప్రేమ ఎఫెసీ 3:19 ప్రకారంగా ఆ గనురాలకున్నటువంటి యొక్క క్రీస్తు ప్రేమ 2వ రాజులు 4:8 ప్రకారంగా ఆ లోతుకున్నటువంటి బలవంతమైన ప్రేమ ఆదికాండం 19:3 ప్రకారంగా బలవంతమైన క్రీస్తు ప్రేమ 2 కొరింథీ 5:14 ప్రకారంగా. ప్రేమను గురించి ఎవరు నేర్పారు అనుకుంటావయ్యా నీకు? ఓయ్, ప్రేమను గురించి ఎవరు నేర్పారు? బోధకుడు కాదు నీకు నేర్పింది,
పరమ బోధకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి మొదటి యోహాను పత్రిక 4:21 చూడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను అను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. సహోదరుని ప్రేమించాలి అనే ఆజ్ఞను ఎవరి వలన పొందినాము? దేవుని వలనే, ప్రభు అయిన యేసుక్రీస్తు వలనే పొందినాము. కాబట్టి పేతురు పత్రికలో మనకి ఇంకా అర్థమయ్యే రీతి ఏం చెప్తున్నాడంటే, ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై, చదువు, యుండుడి. ఒకరి ఎడల ఒకరంటే దానిలోనే ఒకరి ఎడల ఒకరంటే ఈ ఆడపిల్లలకు గోత్రాలు తెలుసుకునేటప్పుడు, పెండ్లి సంబంధంగా మాట్లాడేటప్పుడు గోత్రాలు లెక్క కట్టుకుంటారు. ఒకవేళ మనం పొరపాటున ఏ ఇంటికన్నా ఆడపిల్లని అడగనికపోతే మన గోత్రమే కనుక ఆ ఇంటికాడ ఉంటే ఆడ చెప్పకుండా లేచి వస్తాము. అంటే ఆ గోత్రీకుడు ఈ గోత్రీకుడు ఏమవుతాడు? గట్టిగా చెప్పండి, అన్నదమ్ములు అవుతారు. కాబట్టి వరుస కాదని చెప్పి లేచి వస్తారు. అట్లానే యేసుక్రీస్తుని నమ్మిన గుంపోని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, బ్రదర్ అది మనది కాదు బ్రదర్, అదర్ అంటే బయటిది. ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారయుండుడి. క్రీస్తు ప్రేమకు పక్షపాతము లేదు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ విలువైనది, హద్దులు లేనిది, ఎల్లలు లేనిది. అందుకొరకే చెప్పాను, కుండ నిండా నీళ్లు పోస్తే గట్టిగా చెప్పాలి, పారిందా, పారుతున్నాయా? అన్నీ హద్దు కలిగిన నీళ్ళే. పారకుండగా అందులోనే ఉంటే ఏమవుతాయి? ఆ నీళ్ళు మురిగిపోతాయి. నేను ఊరికాడ నుంచి క్యాన్లు తెప్పించుకుంటాను, 4-5 క్యాన్లు తెప్పించుకుంటాను ఒకటేసారి, బాగా కాగబెట్టించుకొని తాగుతాను. నేను ఒకడు కాబట్టి కాగబెట్టుకొని తాగుతాను. పెద్ద కుటుంబం అయితే ఎక్కడ తాగుతుంది? పారితేనే నీళ్ళు రుచికరంగా ఉంటాయి, కానీ మురిగితే పొరలి పారకుండా. అందుకొరకు ఎవడు నా యందు విశ్వాసం ఉంచుతాడో చూడండి. యోహాను సువార్త, పేతురు పత్రికలో ఉంచుకో. యోహాను సువార్త 7వ అధ్యాయము చదవండి. వచనం గట్టి చెప్పమ్మా. 7:38. యోహాను సువార్త 7:38. ఎవరు ఎనీబడి ఎనీ టైం ఎవరన్నా కానీ ఎవడు నా యందు విశ్వాసం ఉంచునో, అమ్మనా, అక్కనా, చెల్లినా, తమ్ముడా, అన్న, పెద్ద, తాత, వారు ఎవరైనా సరే భేదము లేకుండా ఎవడు నా యందు విశ్వాసం ఉంచునో, లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు ఎట్ల బారును. బిగ్గరగా అంటే అర్థమేమి? గార్లదన్న దగ్గర ఒక బావి ఉంది, 3 బొట్ల బావి అని. ఎన్ని బొట్లు బావి? 3 బొట్ల బావి. ఆ బావి తవ్వేటప్పుడు గుద్దుకొని వస్తుందంట ఊట. బలత్కారంగా దాన్ని బంద్ చేయడానికి, నీళ్ళు ఎత్తిపోయేలా పని జరగాలని చెప్పేసి గోనె పట్టలు 2-3 దొరికితే కూడా ఆ గోనె పట్టలను చిమ్ముకొని బయటకు వస్తాయట నీళ్ళు. అంటే ఆడ పవర్ ఉన్నదన్నమాట, నీటి యొక్క పవర్ ఉధృతంగా ప్రవహిస్తుంది. నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా, నీ ప్రేమ. సమరయ స్త్రీలో క్రీస్తు యొక్క ప్రేమ ప్రవహించింది. యథార్థమైన జీవితం. నేను చేసినవన్నీ నాతో మాట్లాడిన మెస్సయ్యను చూతురండి. ఆయన క్రీస్తు కాడా? ఈ ఆరాధన సమయంలో క్రీస్తు ప్రేమ బలవంతమైన ప్రేమనా నీ దగ్గర ఉండేది? శాశ్వతమైన ప్రేమనా? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ నీ దగ్గర ఉన్నదా? భోజనానికి పిలిచే బలవంతమైన క్రీస్తు ప్రేమ నీ దగ్గర ఉన్నదా? మిక్కుటమైన ప్రేమ అంటాడు. పేతురు పత్రికకు రండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము
మొదటి అధ్యాయము 23 లేక 22 నుంచి రండి, అర్థమవుతుంది. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కాపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. ఏ ప్రేమ? నిష్కపటమైన ప్రేమ, కపటము లేని ప్రేమ. యాలోకమునకు వెళ్ళి అన్నా, యాలోకమునకు వెళ్ళి అద్దులు పెట్టినాడా? మీరేం చెప్పరు, అది అర్థం కాదా? యాలోకానికి వెళ్ళి ఉందమ్మా మాట, మీరే అంటారు. ఒక మార్కు సువార్త 16 చూసిన వాళ్ళు చదవండి. ఆగు, చిన్నగా చదవాల. అన్నం మరిగిపోతే ఎవరు పెట్టాలి ఇంటికాడ? చదువు. అద్దులు ఉన్నాయా? అరే ఏమంటారు మీరు? అద్దులు పెట్టినాడా? యా లోకానికి వెళ్ళి యా సృష్టికి? సృష్టి. ఈ ఊర్లోకి సువార్త చెప్పడానికి వచ్చారు. అప్పుడు చిన్న మిద్దె ఉండింది. పెంట మీదకి పసులుడనికి పోయినా నేను 10 గంటల టైంలో. మైకులో వాక్యం వినపడుతుంది. నా ప్రాణం తెప్పరిల్లింది. ఎవరో సేవకులు వచ్చారు ఊర్లో సువార్త చెప్పడానికి, వాళ్ళతో కలుసుకోవాలని పసులు అట్లా తోలి పసల కాపరికి అప్పచెప్పి నేను వచ్చాను. వచ్చి మార్కయ్య లాభాను ఉంటే ఇట్లా సువార్తకు వచ్చారు ఫదం పండని నేను కూడా అంగేసుకొని, వాళ్ళు ఆడ మోకరిస్తే మాటికి మోకరిస్తారు. ఆడ మోకరిస్తే ఆడ మోకరించుకుంటూ బస్ స్టాండ్ కాటికి వచ్చాము. వచ్చిన తర్వాత సార్ చర్చ్ కాటికి రండి, మేము టిఫిన్ ఏర్పాటు చేస్తాము తిందురు అని అంటే, వాళ్ళు చూపినది ఏమిటంటే మీరు మా వాళ్ళు కాదే. ఎట్లా? సర్వసృష్టి కంటే అది అంటే ఇది హెచ్చైన మాటనా వాళ్ళు చెప్పే మాట హెచ్చైనదే? కులము స్థలమనుచు మీరు కాలము గడుపకన్. ఇంకా కులమత భేదాలైనా గాంధీ మహాత్ముడు క్రైస్తవుడు కావాలని చెప్పి క్రొత్త నిబంధన గ్రంథాన్ని చదివాడు. క్రైస్తవుడు కావాలంటే ఏమేం చేయాలో అని చెప్పి ఆదివారం స్నానం చేసి ఆయన ఉన్న ప్రకారంగా జంజువ ఉంది, ఎర్ర కండువ ఉంది కప్పుకొని బైబిల్ పట్టుకొని ఆ చర్చిలోకి పోదాం, ఆ సేవకుడు ఉంటే అడుగుదాం ఏమేమి చేయాలనో క్రైస్తవుడు కావాలంటే. బైబిల్ సేవ చేయడానికి మంచి ఉపయోగపడుతుంది, బాగా వినండి అంటే. గేట్ దగ్గర ఉన్నాడు ఒకడు వాచ్మెన్, ఏయ్ మీరు మా దగ్గరికి రాకూడదు, మీరు మీ వాళ్ళ దాంట్లోకే పోవాలా. చాలా పెలుగులాళ్ళే కూడా లోపలికి విడిచిపెట్టలేదు. అతడు తన గదికి వెళ్ళి డైరీలో ఏం రాసుకున్నాడంటే, నేను క్రైస్తవుడుగా ఉండేదానికంటే క్రైస్తవులలో కూడా ఇన్ని మతభేదాలు ఉన్నాయి అంటే, ఇన్ని కులభేదాలు ఉన్నాయి అంటే నేను హిందువుడుగా ఉండడమే మేలని రాసుకున్నాడు. ఒక 3 నెలలు చింత చేశానండి నేను. ఆ పుస్తకం ఎత్తిపెట్టాను. నాకు బెంగళూరు నుంచి డైలీ బ్రెడ్ అని రోజొక పాఠం చదువుకోవడానికి ఒక పుస్తకం వచ్చేది సంవత్సరం వరకు. తీసి పెట్టాను కానీ మిద్దె కారి తీసి పెట్టినటువన్నీ ఒండు పట్టిపోతే పారేయాల్సి వచ్చింది. మధ్యాహ్నం అది సభలు జరుగుతూ ఉన్నాయి, శ్రద్ధతో వినండి. మధ్యాహ్నం అది సభలు జరుగుతూ ఉన్నాయి. ఒక అనామకుడు, అంటే పుట్టిన వెంటనే చచ్చిపోయింది తల్లి కడుపులో ఉండగా తండ్రి చచ్చిపోయాడు. ఇక అనామకుడుగా అయిపోయాడు. వయసు వచ్చింది, గడ్డం వచ్చింది, బికారిగా ఉన్నాడు. గడ్డమంతా చిందరబందర, తలంతా చిందరబందర, చినిగిపోయిన బట్టలు అట్లా తిరిగేది, వాసన కంపు. ఆ మీటింగ్ అంటే సువార్త వినబడుతున్న రక్షణ కూడికల్లో సువార్త వినబడుతున్న సందర్భంలో అటు పోతున్నాడు రోడ్డెమ్మడి. అక్కడ వినబడుతున్నది ఏమిటి అని అంటే బాగా వినాలి. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి అది పట్టింది ఆయన్ని.
అరే రే 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 ఇంక ఇట్లాంటిదే కదా నాకు కావాల్సింది, ఇదే కదా నాకు కొద ఉండేదని ఆ గేట్ దగ్గరికి వచ్చాడు. వస్తే వాచ్మెన్, నువ్వు లోపలికి రాకూడదు, నువ్వు లోపలికి రాకూడదు, పో బయటికి, అసలు లోపలికి రావద్దని బయటికి నెట్టేశాడు. ఆ మాట సేవకుడు పదే పదే చెప్తున్నాడు భారంతో. నా యుద్ధకు రండి, నేను మీకు సమాధానం ఇస్తా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా అని ప్రకటిస్తూ ఉండగా అల్లాడిపోతున్నాడు. పాపం ఎవరు లేనివాడు, ఆదరణ కలిగిన మాట వినబడితే హృదయం నెమ్మదయింది. వెంటనే మెరుపులాగా ఒక ఆలోచన వచ్చింది. ఏమొచ్చింది అని అంటే, మంగళ షాప్కి వెళ్ళాడు, గడ్డమంతా చేపించుకున్నాడు. అమ్మాయి వినండి, గడ్డమంతా చేపించుకున్నాడు. సాకులం దగ్గరికి పోయినాడు, ఓ జత బట్టలు కొడుకున్నాడు, పాత చేపలు కుట్టేవనిది పోయినాడు. ఎవరన్నా నీకు బూట్లు ఇచ్చింటే పాలిష్ చేయమని, రిపేర్ చేయమని, అవే ఒక గంట సేపు నీకు బాడుగు ఇస్తానని, బూట్లు బాడుగా, బట్టలు బాడుగా, మంగళని కూడా చెప్పాడు నీకు ఇస్తానని. అంత నీట్గా ఆ కొరిగినేది చేసినేది, ఆ బట్టలు అంతా ఈ జేబులు ఇంత ఆ జేబులు ఇంత పెట్టుకొని గేట్ కట్టుకొచ్చినాడు. 2 సార్లు లోపలికి అని పొద్దున వద్దన్నాడు, మధ్యాహ్నం తోలుకొని పోతున్నాడు లోపలికి. సెంటర్లో కూర్చుంటే ఆడ కూర్చోబెట్టినాడు. స్మెల్, బ్యాడ్ స్మెల్, చెడ్డ వాసన వస్తూ ఉంది. ఏమో ఇంతసేపు వాసన లేదు, ఎక్కడ అని చూస్తే ఈ యవనస్తుని దగ్గరనే చెవులో చూస్తే ఇదంతా లేపుతంత గలీజు ఉంది లోపల జేబులలో. బయటికి అని చెప్పేశారు, బయటికి నెట్టేశారు. మీటింగ్ అయిపోయింది. పొద్దున పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు, మీటింగ్ పెట్టిన పాస్టర్ దగ్గరికి. ఒక శ్రద్ధతో వినండి, సువార్త అనుభవం చెప్తాను. క్రీస్తు ప్రేమ లేకుండా ఆ ప్రేమ నిష్కపటమైన ప్రేమ. 1 పేతురు పత్రికలో మనం చదువుకున్నాం. చూడు ఆ ప్రేమ, 1వ అధ్యాయము 22-23. మీరు గట్టిగా, మీరు శైబీజం నుండి కాక శాశ్వతము జీవముల దేవుని వాక్యం మూలంగా అక్షయబీజం నుండి పుట్టింపడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయుల చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారైంది ఒకరినొకడు హృదయపూర్వకముగాను నిశ్చితముగాను ప్రేమించుడి. అది ఎన్ని మాటలు ఉన్నాయండి. నిష్కపటమైన ప్రేమ, హృదయపూర్వకంగాను ఒకరినొకడు ప్రేమించుకొనుడి. ఇది సువార్త అండి, దుర్వార్త కాదు. ఒకరినొకడు ప్రేమించుట, అమ్మా అక్క, ఒకరినొకరు క్రీస్తు ప్రేమను బట్టి క్షమించుట, ప్రేమించుట సువార్తది, దుర్వార్త కాదు. ఒకరినొకడు ప్రేమించక సువార్తకు వెళ్ళేదే దుర్వార్త. ఒకరినొకరు క్షమించక, సమాధానమును స్థాపించక సువార్తకు వెళ్ళేదే దుర్వార్త. సేవకుని దగ్గరికి పోయాడు. బాగా వినండి, సేవకుని దగ్గరికి పోయినాడు. అయ్యా, నేను సంఘ సహవాసంలో చేరాలని ఉంది, నిన్న వాక్యం విన్నాను, నేను అటు పోతూ నన్ను 2 సార్లు వస్తే బయటికి నెట్టేశారు, కాబట్టి నేను సంఘం సహవాసంలో చేరాలని ఉంది, నాకు శాంతి దొరుకుతుందని ప్రభు మాట వినపడింది, నేను మందిరానికి వస్తాను, అయ్యా నన్ను పిలుచుకోరానంటే ఓ 10 దినాలు ప్రార్థన చేసిరా అన్నాడు. ఎన్ని రోజులు? 10 దినాలు. ఎట్లా చేయాలో నాకు తెలియదు కదంటే, నువ్వేం బలంతో ఫలము మోకాళ్ళ మీద ఉండి యేసునామమున అని ఆమెనని చెప్పేసి నీకు తెలుస్తుంది అని చెప్పాడు. 10 దినాలు ప్రార్థన చేసినాక వచ్చినాడు. వచ్చిన తర్వాత, బాబు 10 రోజులు ప్రార్థన చేసినావంటే చేసినాను, ఏమన్నా దేవుడు నీకు జవాబు ఇచ్చాడంటే ఏమి ఇవ్వలేదు. మరి 10 రోజులు ప్రార్థన చేసిరాపో. మరి వెనక్కి పంపించాడు. మరి 10 రోజులు ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఎన్ని రోజులే గట్టిగా చెప్పాలి? రైట్. వచ్చాడు. వస్తే, బాబు ప్రార్థన చేసినావు అంటే చేసినాను సార్, దేవుడు ఏమన్నా చెప్పినట్టు ఏం చెప్పలేదు. మళ్ళీ 10 రోజులు చేసిరాపో. వెనక్కి పోయినాడు. ఇప్పుడు 10 రోజులు చేసినాడు. ఎన్ని రోజులే? వచ్చినాడు. బాబు దేవుడు నీతో మాట్లాడినాడంటే మాట్లాడినాడండి అని చెప్పినాడు. ఏం మాట్లాడినాడు చెప్పు అంటే, ఈ సంఘంలో నేను లేను, నువ్వు వాటికి పోవద్దని చెప్పినాడు అన్నాడు. ప్రభు స్తోత్రం. మీరు చప్పట్లు కొట్టలేరు, ఇంటికాడ పెట్టి వచ్చారు కదా చేతులు, అందుకని నిద్రమబ్బులు, అందుకొరకే కదిలిక ఉండదు మనకు, నిర్జీవంగా ఉంటాం దేవుని సన్నిధిలోకి వస్తే. అట్లా పెంచబడ్డాం, పెరగడమే అట్లా పెరిగినాం మనం. మూడవసారి 30 దినాలకు ప్రార్థన చేసి వెళ్తే
దేవుడు నీకేం చెప్పాడో నాకు చెప్పు అంటే, ఈ సంఘములో నేను లేను కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. వికారమైన చూచుటకు అందంగా లేనప్పుడు వస్తే బయటికి నెట్టివేశారు. అంత క్షౌరం చేయించుకొని వేరు బట్టలు వేసుకొని బూట్లు వేసుకొని వస్తే కాసేపు కూర్చోబెట్టి మళ్ళీ బయటికి నెట్టేసినారు. ఉన్నాడండి క్రీస్తు. క్రీస్తు ప్రేమ శాశ్వతమైనది, క్రీస్తు ప్రేమ స్థిరమైనది, క్రీస్తు ప్రేమ బలవంతమైనది. ఉన్నదానికి ప్రేమ ఎవరినైనా బలవంతంగా మాట్లాడించినావా దానిలోనా? ఓయ్ గొడగనలో నిద్ర కాసేవు తెల్లవారులో. నేను ఒక మాట అడుగుతానండి, నా మూతి మీద ముసినోని నేను బలవంతంగా మాట్లాడించినానన్నోళ్ళు చేతులు ఎత్తండి. అని ఉంచినోళ్ళు నిన్ను ఉంచింటారు కదా, నేను అతన్ని పిలుచుకొని బూది నేను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఈడ ఫెయిల్ అయితే దెబ్బలాడ తింటావు నువ్వు. అర్థం లేని సువార్త చేస్తారండి చాలామంది. శత్రువుని ప్రేమించే మనసు లేదు నీకు, తగ్గించుకునే మనసు లేదు నీకు, సువార్త ఏం చేస్తావు నువ్వు? మిక్కుటమైన ప్రేమ అక్కడ ఉన్నది 22 నుంచి 23 ఆ 3 వచనాల్లో హృదయపూర్వకంగా ఒకరినొకడు ప్రేమించాలి. నీవు నేను క్రీస్తు ప్రేమ ద్వారానే రక్షింపబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. త్వరగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు. వానికి సెంటెన్స్ రోజు రోజు అర్థం కావాలి, చెప్పేది అర్థమవుతుంది కదా. చదువు. యేసు క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించిన వారు కాదు, నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చను. ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు జీవాహారము నేనే, జీవాధిపతిని నేనే, జీవవాక్యం తెచ్చిన వాడు ఇతడే అరణ్యములో జీవనదిని నా హృదయములో. ఆగండి. గుడ్డోడు రస్తమేర కూర్చొని దావీదు కుమారుడా గుడ్డి నాయాల ఊకుండు, ఒగ్గుసుకొని ఊకుండాక ఏం దావీదు కుమారుడా. ఎంతమంది ఊరుకుండకపోయా. ఈ సమయం కనుక దాటిపోతే యేసు నాకు దొరకడు, నాకు కండ్లు రావు, ఎవడేమనుకున్నా నేను ఆగకూడదు. దావీదు కుమారుడా యేసు ఊరకుండరా. వాని పోరాటం విన్నాడు, వద్దన్నలో మాటలు విన్నాడు. ఎవరు వద్దన్నారో వాళ్ళకి చెప్పాడు, ఆయన పిలుచుకొని రాబండి. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. పొర్లి పారాలండి. చూడు 7:37-38 మళ్ళీ చదువు. యోహాను సువార్త 7:38. గట్టిగా చదవాలమ్మా. వాని కడుపులో నుండి ఉందా, కడుపులో ఉందా, ఎట్లుంది అది బాగా చదువు. మరి అట్లా ఇడిచిపెడితే ఎట్టనే అంటే వాని హృదయములో నుండి ఏ నదులు. ఆమెను చూద్దాం ఒకసారి, మన అక్కను అప్పుడు చూడలేదు కానీ బైబిల్లో దొరికింది, మనం చూద్దాం. 4:28 చదువు. యోహాను సువార్త 4:28 చదువు. ఆ యొక్కలో హృదయంలో నుంచి ఏమొచ్చిందో చూద్దాం. ఏం విడిచిపెట్టి నువ్వు విడిచిపెట్టినావో పాతది విడిచిపెట్టినావా? నీకు పాతది కావాలా, కొత్తది కావాలా? మార్కు సువార్తలో కూడా ఆ ఇడిచిపెట్టినోడు ఒకడు కనపడతాడండి మనకి. చూద్దాం మార్కు సువార్త. యోహాను సువార్త 4వ అధ్యాయం ఉంచుకోండి. మార్కు సువార్త 10:50 చూడండి. చదువు.
అది సంగతి. ఆమె కుండని విడిచిపెట్టింది. ఈడ ఆ గిన్నెను, ఆ దుప్పటిని, ఆ బంతను, గోనపట్టను అన్నిటిని విడిచిపెట్టి యేసు వద్దకు వచ్చాను. క్రీస్తు యొక్క ప్రేమ కపటము లేని ప్రేమ, కలంకము లేని ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమ ఉన్నదా నీకు? ఆరాధన అయిపోయినాక అనుభవం లేని ఒక తమ్ముడు ఒక సంఘ పెద్దను వెంబడించినాడు. ఏం తమ్మ అట్లా వస్తుండవు అని అంటే, అన్నా సారు ఏం బోధ చేసిండో అచ్చం అవే మాటలు నువ్వు స్తుతించినావు, అట్టే నాకు నా శరీరం పులకరించింది. మళ్ళీ కొన్ని దానికి సంబంధమైన మాటలు సారు చెప్పకపోయినా అదే వాక్యం టచ్ చేసుకున్నావనా అన్నా, నీది ఏం వరమన్నా. తిక్కోడు పాపం అప్పుడప్పుడే వస్తున్నాడు, వానికేం తెలుసు? ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఎట్లా? ఎవరితో? సమస్త జనులారా అన్నాడు, అద్దుందండి. ఓయ్ అన్నా, సమస్త జనులారా అన్నాడు, అద్దుందండి. అరణి చదువు, నువ్వే చదువు, నన్ను నోటితో చెప్తానేమో. చదువు, బైబిల్లోనే చూడి, చదవండి. మత్తయి సువార్త 11:28. ఎంతమంది? అది ఎంతమంది? నువ్వు సమస్తము అంటే నువ్వేమంటావు? నీ కులంలోనే కలిస్తేనే నీకు ఎవడ్రా నీకు నేర్పింది? ఇక ఇక్కడ చూడి, నాకెళ్ళి చూడండి అందరూ. ఆడపిల్లల్ని అడుగుతా ముందు, వీళ్ళు బెరిని పాసుకుపడతారంట. గొప్ప బోధకులు ఉన్నారమ్మా లోకంలో? మిమ్మల్ని అడిగేది, గొప్ప బోధకులు ఉన్నారా లోకంలో? మా పిల్లల్ని అడుగుతారు, చెప్పండి అమ్మా, గొప్ప బోధకులు ఉన్నారా లోకంలో? మా ఎమ్మెల్యే చెప్పలేదు, మేము చెప్తున్నాం, మా ఎమ్మెల్యే చెప్తారు. చెప్పండి, గొప్ప బోధకులు ఉన్నారా లోకంలో? వాళ్ళను ఉన్నట్లుగా పొగిడి వాళ్ళని పైకి పెట్టి వాళ్ళు చెప్పిన గీతలోనే పడిండి ఈ బతుకులు బతుకుతారు. నా లోకంలో గొప్ప బోధకులు ఉంటే యేసుప్రభు ఆ బోధకుడు అవుతాడు, చిన్న బోధకుడు ఇంకా. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది, బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పాడు. చూడండి యోహాను సువార్త. ఆరాధనలో క్రియా విశ్వాసం 2 ఉండాలి. 2 లేని ఆరాధన అది ఆరాధన కాదు. అధ్యాయం వచనం చెప్పమ్మా. ఎట్లా? 3:30 గట్టిగా చెప్పాలి. 4 పగిలిపోయిన చింతలేదు, పండ్లు ఊడిపోయిన చింతలేదు. చదువు గట్టిగా. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేనేం కావాలి? ఎన్ని నెలలు పెద్ద అండి బాప్తిస్మం ఇచ్చి ఆహ్వానం ఈ లోకంలో? 6 నెలలు పెద్ద. ఆయన హెచ్చవలసి ఉన్నది, అది ఆరాధన అండి. అది మహిమపరచుట, అది ప్రభును స్తుతించుట, ఒకనినొకడు గణపరచుడి అని మనం ఏడ చదువుకున్నాం ఆ మాట? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో చదివాం. చూడి, చదవండి ఆ మాట. పవిత్ర ఎవరు ఎడల ఎవరు? ఎవరు ఎడల ఎవరు? ఒకని ఎడల ఒకరు. ఇది ఉన్నదా? ఇది ఉంటే క్రీస్తు ప్రేమ వృద్ధి చెందుతుంది. ఇక సువార్త అంతు లేకుండా పరిగెత్తుతుంది. ఆమె కుండను విడిచిపెట్టి వెళ్ళింది. ఆ గుడ్డివాడి తీమై కుమారుడు భర్తిమై 10:50 మార్క్స్ వార్త 10:50లో ఆ బట్టలు అవన్నీ పారేసి దిగ్గున లేచి యేసు దగ్గరికి నడిచాడు. అది క్రీస్తు ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధన సత్యము ఒకరినొకడు గణపరచుట, ఒకరినొకరు హెచ్చించుకొనుట, ఒకరినొకరు గణపరచుకొనుట, ఒకరినొకడు హృదయపూర్వకంగా ప్రేమించుట.
అందుకొరకే పౌలు భక్తుడు తన అనుభవంలో చెప్పిన మాట 12 వచనం ముగించుకుందాం. 12 వచనం 12 అధ్యాయం 12 వచనం. చూద్దాం ఎవరైనా తీస్తారేమో. 12 వచనం దానిలోనే దొరకలే. 12 అధ్యాయం 12 వచనం. యా అధ్యాయంలోనైనా ఉంటుంది 12 అధ్యాయము 12 వచనం. మొదటి కొరింథీ 12 ఎంత మంచి మాట చూడి. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, మీ అందరికీ నాలుక సీలని పండ్లు ఊడిపోయి గట్టిగా చదవాల, అది నేర్చుకోవాలా, ఆ టాక్ ఉండాలి బాగా. చదువు ఇక్కడ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు, వీరిని క్షమించు అనుటలో శాశ్వతమైన ప్రేమ ఉన్నది. ఆయన క్షమించకపోతే, ఆ ప్రభు ప్రేమించకపోతే నీవు నేను ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. అందుకొరకే విలాపవాక్యం 3వ అధ్యాయం 22 వచనంలో ఏమంటాడంటే, ఆయనకు దినదినము వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నది. చూడండి ఆ మాట ఎంత మంచి మాట. విలాపవాక్యం 3:22. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నాశనము కాకుండా ఉన్నాం. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎంత మంచి మాట. ఇంకోరు చదవండి ఆ మాట. అమ్మాయి ఆ వల్ల అయితే గట్టిగా తిక్కి అసలు వచనం గట్టిగా చదవమంటే చదువు గట్టిగా. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక అనేది ఉందా? మరి చదువు. మనము నాశన. అందుకొరకే యోనా తప్పించుకొని పోతే కూడా ఎట్లయినా ఆయనే గెలిచేది, ఎట్లయినా క్షమిస్తాడు, ఎట్లయినా ఓర్చుకుంటాడు, ఎట్లయినా వాళ్ళు తిరుగుతారు, ఒక ఏంటి పోయి తిప్పలు పడాలని ఆయన తరిసిపోతే, నినివే పట్టణస్థుల ఎడల దేవుని యొక్క కృప వాత్సల్యత అత్యధికంగా ఉన్నది కాబట్టి యోనా వలె 3 దినము భూగర్భమునాన్ని, యోనా వలె 3 దినాలు యేసు ప్రభు వారు ఉన్నారు. అందుకొరకే యోనా కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, రాజుల కంటే శ్రేష్ఠుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నేర్పిన పాఠం నీకేమర్థమైంది అమ్మా? ఆయన నేర్పిన పాఠం ఏమర్థమైంది? నేను పేరు చెప్పను కానీ, పేరు చెప్పను. ఓ పాప నన్ను పదే అడిగేది, సార్ నా కొరకు ప్రార్థన చేయి, నా కొరకు ప్రార్థన చేయి, నా కొరకు ప్రార్థన చేయి. పొద్దున్న నుంచి మా పిల్లల దగ్గర మా పండుకునే పాటికంటే ప్రార్థన అయిపోయి నేను ఇంటికి పోయే వరకు ఓ 15 సార్లు కానీ చెప్పింటుంది. పొద్దున్న నుంచి మొత్తం కనపడినప్పుడల్లా సార్ ప్రార్థన చేయి, సార్ ప్రార్థన చేయి, సార్ ప్రార్థన చేయి అని. పాప నువ్వు ధైర్యంగా ఉండు, ఖచ్చితంగా చదువుకో, ప్రభు ఖచ్చితంగా ఈసారి నేను పాస్ చేస్తాడంటే, అవును సార్ మా వాళ్ళు తంతమంటారు సార్, నన్ను ఇప్పటికే చాలాసార్లు ఫెయిల్ అయ్యాను సార్. అవును సార్ చాలాసార్లు ఫెయిల్ అయ్యాను సార్. సరే ఎట్టన్నా ప్రార్థన చేయి సార్, ప్రార్థన చేయి సార్, ప్రార్థన చేయి సార్, ఇదే చెప్పేది. పరీక్షలు అయిపోయి రిజల్ట్ వచ్చా, ఆ పాప పాస్ అయింది, ప్రభు స్తోత్రం. నాకు సంతోషమైంది. ఇక్కడ లేదయ్యా అడ్రస్ లేదు. సార్ నువ్వు నా కొరకు ప్రార్థన చేసినావు, నేను కూడా చదువుకున్నాను నువ్వు చెప్పినట్లు. ప్రార్థన చేసినందుకు, నేను చదువుకున్నందుకు, పరీక్ష రాసినందుకు పాస్ అయినని చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే యథార్థమైన మార్గాలు లేవు లోకంలో. ఆ పాపకు తెలియదు ప్రభు క్షమించుగాక నేను కూడా క్షమిస్తాను. ఎందుకునంటే అది యథార్థమైన మార్గం దేవునిది. ఆ పల్లవి నాతో పాటు పాడండి. యెహోవా నా బలమా యథార్థ పరిపూర్ణ
యథార్థమైనది, పరిపూర్ణమైనది, అది ఉండాల్సినదే. పరిసయ్యుడు మందిరానికి వచ్చాడు, ప్రభువుని ఆరాధిస్తున్నాడు, కానీ యథార్థమైన ప్రార్థన లేదు, పరిపూర్ణమైన ప్రార్థన లేదు. సుంకరి దూరంగా నిల్చుండి, పాపినైనా నన్ను క్షమించు, నీ వైపు చేతులెత్తుటకు కానీ తలెత్తుటకు కానీ నేను యోగ్యుడను కాను. అతనికంటే అమ్మ అన్న ఒక మాట గుర్తుపెట్టుకో, ఆయన హెచ్చవలసి ఉన్నది నువ్వు తగ్గుతున్నావా, పైకి పోయినావా, ఎంతమందితో సమాధానంగా ఉన్నావు, ఎంతమందిని ప్రేమిస్తున్నావు. క్రీస్తు ప్రేమ నీలో ఉండాలి, బలవంతమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. ఇర్మియా 31:3 చదువుకున్నాం, 1 కొరింథీ 13:8 చదువుకున్నాం, శాశ్వతమైనది ప్రేమ అని. ఒక ఆమె కూరగాయలు కోస్తూ ఏలు కూడా కోసుకుంటుందంట. ఎట్లా? కూరగాయలు కోస్తూ ఏం కోసుకుంటుంది? దాన్ని అట్టే తరమడమేనట, నొప్పి లేదు అక్కడ. అంటే దీనికి పక్షవాతం వచ్చేసింది, ఆమెకు అర్థమయ్యలేదు. చాలామంది అట్లనే వాక్యం విన్నా ఆమె కోసుకున్నట్టుగానే అర్థం కాదు చాలామందికి. ఏం విన్నాను, ఏం చేశాను, నేను ఎట్లా నడుచుకుంటున్నాను. యేసు వైపు మాత్రమే చూడండి, మీకు అన్నీ దొరుకుతాయి. మనుషుల వైపు చూస్తే ఉన్న సమాధానం పోతుంది. చిన్నపిల్లలైన పెద్దోళ్ళైన యథార్థత పోగొట్టుకుంటారు, పరిపూర్ణత పోగొట్టుకుంటారు. సమరయ స్త్రీ ప్రభువుని ఆరాధించింది, మందిరంలో కాదు, బయటికి వెళ్ళి నేను చేసినవన్నీ అని మాట్లాడింది. ఆ ప్రజలకు అర్థమైపోయింది, నిజమే బతుకు మనకు తెలుసు, ఏమి ఇట్లా చెప్తుంది అని. 28 అదే కదా, 4:28. ఆమె తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఏం చెప్పింది? పలుకుతున్నావా అమ్మ, చదువుతున్నావా? నేను ఏమేమి చేసి, అది రియల్ సువార్త అండి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడి. మీకు ఒక సత్యం చెప్పుదునా? భారం కలిగిన వ్యక్తి ఒక ప్రార్థన చేసేటోడు రోజు ఏం ప్రార్థన, వినండి ముగిస్తున్నా. ఏం ప్రార్థన అంటే, ప్రభువా ఒక ఆయన ఇట్లున్నాడు, ఇట్లున్నాడు, పేరు అనడంలే, అట్లున్నాడు ప్రభువా, నాకు చాలా బాధగా ఉంది, ఆయనతో మాట్లాడు, ఆయన్ను మార్చు, ఆయన మార్చబడితే చాలా పని జరుగుతుంది అని ఇట్లా ప్రార్థన చేస్తుంటే ఎవరేమనలేదు. నెలల కొద్ది ప్రార్థన చేసినా కూడా ఎవరేమనలేదు. ఒకే వ్యక్తి మాత్రం అడిగినాడు, నిలబడరా, ఏమరా నన్ను గురించి ప్రార్థన చేసేది. ఇప్పుడు మీరు చెప్పండి, పేరు తీసి ప్రార్థన చేస్తే కదా తనను బట్టి ప్రార్థన చేసినట్లా? అర్థం కాలేదు మీకు? ఉన్నారో పోయినారా మీరు? అరే ఉన్నారో పోయినారా? ఇప్పుడు ఈ వ్యక్తి రోజు ప్రార్థన చేస్తున్నాడు, క్లుప్త ప్రార్థనే. ప్రభా, మందిరంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మార్చు, ఆయనతో మాట్లాడు, ఆయన మారితే సంఘన మేలు జరుగుతుంది, సంఘన పని జరుగుతుంది, ప్రభా ఆయన అడ్డుబండగా ఉన్నాడు, ఇట్లా కొన్ని నెలలు ప్రార్థన చేసినాడు. ఎవరేమంటలేరు. కానీ ఒక వ్యక్తి ఒకరోజు ఉండరా అన్నాడు. ఏమరా నన్ను గురించి ప్రార్థన చేసినాడు అని, నువ్వేం నన్ను గురించి ప్రతిరోజు చేస్తావు అని పేరు పెట్టి చేసినాడా? అయినా కూడా ఆయన మోసుకున్నాడంటే అర్థమైంది, ఆ ప్రార్థన ఆయనతో మాట్లాడింది. మాట్లాడే దేవుడవు నీవు, పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుట. చివరి మాటలుగా సామెతలు చూడండి, 21:3. ఎంత మంచి మాట ఉంది.
బలులను అనుసరించి నడుచుకొనుట ఏమర్పించుట కంటే అందరూ దానిలో చదువు ఆ మాట. సామెతలు 21:3 ఏసేపు చదువు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఏమర్పించుట కంటే ఆయన నీతి గలవాడు కాబట్టి నీవు నేను నీతి కలిగి నడుచుకోవాలి. ఆయన న్యాయస్థుడు కాబట్టి మనం న్యాయం అనుసరించి నడుచుకోవాలి. అది ఆరాధన అండి. ఆరాధన అంటే ఏమ్మా? చాలామంది అంటే ఈడ ఎక్కువ పని లేదులే, అందుని బట్టి ప్రభు స్తోత్రం కలుగాక. బయట చాలా ఊర్లలో దొంగ ప్రార్థనలకు పోతారు. దొంగ ప్రార్థనలకు అది ఆరాధన కాదు. ఎందుకు తప్పించుకొని పోవాలి? దొరికిందా అన్న? దొరికింటే చదువు. సామెతలు 21:3 మళ్ళీ చదువు. చదువు రట్మన్న ఆ మాట. బలులు అర్పించేదానికంటే ముందు ఏం చేయాలి? అవి రెండు లేకుండా బలులు అర్పిస్తే అలాగే చూడు. కీర్తన 40వ కీర్తన 6వ వచనం. చాలు, మరి చదువు ఆ మాట. చదువు దానిలోనా 40వ కీర్తన 6వ వచనం. 46 రట్మన్న తీసింటే చదువు. 46 కీర్తన. కనుక బలులనైనను నైవేద్యమునైనను నీవు కోరుటలేదు. బలులు అర్పించుట కంటే శ్రేష్టము. ఎక్కడ మనం చదువుకునింది? సామెతలు 21:3. సిలువలో బలి అయిపోయాడు యేసయ్య. గొర్రెపిల్లగా బలి అయిపోయాడు. ఆయనకు న్యాయం తెలిసి వీళ్ళు అన్యాయస్తులని. అందుకొరకే తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగురు, వీరిని ఆ బాట మనం పట్టాలి, ఆ బాటలో మనం ఉండాలి, ఆ అడుగులో మనం ఉండాలి. క్షమించే మనసు మనకు ఉండాలి. మై పాపా రామక్క చూడమ్మా, ఎవరు పేరు వాళ్ళందరి కొరకు మందిరం ప్రార్థన చేస్తాం చూడమ్మా. ఎవరితో మాట్లాడేది ఎట్లా? ఈ ప్రార్థన చెల్లుతుందా? నువ్వు వీడు నిజంగా ప్రార్థన చేసింటే వాళ్ళతో ఏం కావాలి? మాట్లాడాలి. వాళ్ళ కార్యాలతో కలిసిపోవాలి. వాళ్ళు పిలిచినప్పుడు పోవాలి. అదంతా లేదు. కానీ సమాధానమ్మా నన్ను చూడమ్మా, నాన్న చూడమ్మా, దోషం లేకుండా అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కానీ ఎవరితో మాట్లాడేది? నీతి లేదు, న్యాయం లేదు. ఇది ఎవరు సైతానికి సరిపోతాయి ఈ మాటలు. ఏప్రిల్కి రాసిన పత్రిక చూడండి ఏమంటాడు పౌలు భక్తుడు. పది 6-8 మళ్ళీ చదువు. ఆయన చిత్తం ఏమిటంటే నీతి తప్పిన వారికి నీతి నేర్పుట, అన్యాయంగా నడుచుకునే వారికి న్యాయం నేర్పించుట,
కనికరం లేని వారికి కనికరం చూపుట, క్షమాపణ లేని వారికి క్షమించి చూపుట, ఇది ఆయన పద్ధతి. అందుకొరక బలులు అయిన మరి రక్త అపరాధమైన ఇవన్నీ తెమ్మనలేదు, కానీ విరిగిన మనసే అన్నట్లుగా ఈ ఉదయకాలం చేరినప్పటి నుంచి వింటున్నావు. క్రీస్తు ప్రేమ బలవంతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, జ్ఞానంకు మించిన క్రీస్తు ప్రేమ, బలవంతమైన ప్రేమ, భోజనంకు రమ్మని చెప్పిన ప్రేమ. ఈ ప్రేమ నువ్వు కలిగి ఉన్నావా? ఒకని ఎడలో ఒకడు మిక్కుటమైన ప్రేమ, ఒకని ఎడలో ఒకడు మిక్కుటమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ. ఈ ప్రేమ కలిగి ఉన్నావా? ఈ ప్రేమలో వర్ధిల్లుతున్నావా? ఈ ప్రేమలో నువ్వు హై స్థాయికి పోయావా? పాస్ మార్కులతో ఉన్నావా? ఇంతగా విన నీవు దాచుకోకుండా యథార్థంగా సమరయ స్త్రీ వలె యథార్థంగా తీమై కుమారుడు భర్తిమై ఆ బట్టను ఆ చిప్పను పారేసినట్టుగా, ఆ కుండను విడిచిపెట్టి వచ్చినట్టుగా పాతదంతా విడిచిపెట్టి ప్రభువును ఆరాధించు.